ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతున్నారని, మాటల చేత మాత్రము కాకుండా క్రియల చేత దేవుని యొక్క శక్తిని మీ జీవితంలో మీరు చూస్తున్నారని, రుచి చూస్తున్నారని, అనుభవిస్తున్నారని విశ్వసిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడి రోజు మనకు అందించున్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని మనం విడిచిపెడితే దేవుడు మన మీద కనికర పడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. ఈ భూమి మీదుగా మనం మనుష్య రూపంగా వచ్చి ఉన్నాము కనుక మనం అన్ని విషయాల్లో రైటర్స్గా ఉండాలంటే ఉండలేము. కాబట్టి దేవుని సహాయం చేత మనము నీతిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అప్పుడు మన బలహీనతలు, మన అతిక్రమములు మనం మనుషులతో చెప్పుకునేలా మనం వాళ్ళ దగ్గర నుండి కనికరాన్ని పొందుకోలేము, కానీ వాళ్ళు మన విషయంలో చులకన అనేది, విలువలేని యొక్క స్వభావాన్ని మనం చూస్తూ ఉంటామండి. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీ అతిక్రమములను ఎన్ని రోజులైతే నా ఎదుట దాచిపెడతావో అప్పుడు నీ లైఫ్లో నువ్వు ఎంత మాత్రం నువ్వు వర్ధిల్లలేవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఎప్పుడైతే వాటిని నువ్వు ఒప్పుకొని నా ఎదుట నువ్వు విడిచిపెడతావో నా కనికరాన్ని నువ్వు చూస్తావని దేవుడి రోజు మనకు వాగ్దానం చేస్తున్నాడండి. నీ అతిక్రాలు, నీ పాపాలు, నీ బలహీనతలన్నీ మనుషుల ఎదురు చెప్పుకుంటే వాళ్ళు నేను విసర్జించచ్చు, తృణీకరించవచ్చు. కానీ దేవునికి మీరు చెప్పుకుంటే దేవుడు రిటర్న్గా నీకు కనికరాన్ని చూపిస్తాడు తప్ప ఎంత మాత్రం ఆయన మిమ్మల్ని అపార్థం చేసుకునేవాడు కాదు. ఎందుకంటే దేవుడు బలహీనలను బలపరుస్తాడు. మన బలహీనతలందు తన ఆత్మని మనలో ఉంచి మనల్ని బలపరుస్తాడు. నశించకపోయే వారి కోసం దేవుడు మనకు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు కనికరాన్ని మనకు చూపించాలని ఆశిస్తూ ఉన్నాడండి. అట్టి కనికరాన్ని మీరు పొందుకుంటూ మీ జీవితంలో మీ జీవితంలో మీ పాపములు, మీ అతిక్రమములను విడిచిపెట్టి దేవుని యొక్క కృపను మీరు పొందుకొని, దేవుని యొక్క కనికరాన్ని మీరు పొందుకొని ఇక మీదట వర్ధిల్లింపగలిగిన జీవితాన్ని మీరు చూస్తారని ఆశిస్తున్నాను. అట్టి కార్యాలు దేవుడు మీ అందరి జీవితంలో జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించారు తండ్రి. ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం అన్న క్వశ్చన్ మాలో ప్రతిరోజు అరైజ్ అవుతూ ఉండగా తండ్రి, మా అతిక్రమములు మాలో ఉండడం వల్ల మేము వర్ధిల్లలేకపోతున్నామని, వాటిని మనుషుల ఎదుట మేము ఒప్పుకునేలా తండ్రి, చివరికి మాకు అపజయము తప్ప మేము ఏమీ పొందుకోలేమని తండ్రి, ఈరోజు మాకు రూఢీపరిచి ఆకాశమందున్న ఆశనుడా, ఈరోజు ఇక మీదట నీ ఎదుట మేము ఒప్పుకొని విడిచిపెట్టకు సహాయం చేయండి. దానికి రిటర్న్గా మేము పొందుకున్న నీ కనికరము తండ్రి మనుషుల కనికరము కంటే ఎంతో గొప్పది కనుక తండ్రి, ఆ కనికరాన్ని మేము పొందుకొని మరి జీవితంలో ఇక మీదట ఒక వర్ధిల్లింపు కలిగి తండ్రి మేము ఉండుటకు సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాన్ని చూపించుకుంటూ ఎందరైతే ఈ వాగ్దానాన్ని విని విశ్వసించారో తండ్రి, వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చి వారందరి జీవితంలో ఒక వర్ధిల్లింపు కలిగిన జీవితాన్ని వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.